ఇంటీరియర్స్ సోమాజిగూడలో మనం రీసెంట్ గా కంప్లీట్ చేసిన సైట్ లో ఇది వాల్ ప్యానలింగ్ చేసాం. మనం కంప్లీట్ చార్కోల్ లామినేట్స్ రోప్ లైట్ వాడాము మనం దీనికి. ఇది కంప్లీట్ టేక్ సింగిల్ డోర్ అండి. సిఎన్సీ లో మనం కటింగ్ చేసి సిఎన్సీ లో వాడాము. కంప్లీట్ విత్ పాలిషింగ్ కూడా చేసి నీట్ గా మనం ఫినిషింగ్ డిజైనింగ్ చేయడం జరిగింది. మనం ఈ లోపల చూద్దాం ఒకసారి. లోపలికి వస్తే కనుక ఇది కంప్లీట్ టీవీ యూనిట్ విత్ సీలింగ్, కంప్లీట్ టీవీ యూనిట్ విత్ అక్రిలిక్ వైట్ లామినేట్ వాడాము, విత్ కాంబినేషన్ ఆఫ్ ఫ్లవర్స్ వాడాము, ప్రొఫైల్ గ్లాస్ తో వాడాము, కంప్లీట్ అక్రిలిక్ వాడాము. దీని వెనకాల మనం చిన్న రోప్ లైట్ ఇవ్వడం జరిగింది, స్పాట్ లైట్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మనం పెద్దది కాబట్టి మనం షోకి అందంగా ఉండడానికి ప్రొఫైల్ డోర్ కూడా ఇచ్చాము ఒకటి. దీని కాంబినేషన్ గా ఆర్చ్ విత్ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ టేబుల్ ఇచ్చాం. అలాగే దీనికి మ్యాచింగ్ తోటి పక్కనే మనం పూజా మందిరం కూడా చేయడం జరిగింది. పూజా మందిరంలో మనం సిఎన్సి శివాలయం శివుడిది అది ఇచ్చాం. మనం ఒక ప్రసాదం ట్రే ఇచ్చాం. అలాగే స్టోరేజ్ కోసం 2 డ్రాస్ కూడా ఇచ్చాం. మనం డోర్స్ ఇచ్చాం. సో మనం కిచెన్ కి వెళ్తే కనుక కిచెన్ కాంబినేషన్ చూసుకుంటే మనం కంప్లీట్ గా ఈ సెషన్ లో కంప్లీట్ అక్రిలిక్ వాడాం. మనం ఇదంతా కంప్లీట్ అక్రిలిక్. మనం టాండమ్ బాస్కెట్స్ వాడాం విత్ స్టోరేజ్ విత్ మన స్పూన్ సైజ్కి ఫ్యాబ్రిక్ వాడాం. మనం స్టీల్ సామాన్స్కి దానికి దీనికి ట్రేస్ వాడాం. కంప్లీట్ టాండమ్ అనమాట. ఇవన్నీ టాండమ్ 8 ఇంచ్ స్టోరేజ్ వాడాం. ఇది కంప్లీట్ మనం డీసెంట్ లుక్ కోసం కంప్లీట్ ప్రొఫైల్ గ్లాసెస్ వాడాం. A to Z మొత్తం మనం నీట్ గా మంచి లుక్ రావడానికి ప్రొఫైల్ గ్లాసెస్ వాడాము. దీని కాంబినేషన్ గా మనం ఆపోజిట్ క్రీమ్ వైట్ సెలెక్ట్ చేసుకున్నాం. దానికి ఇంకా హైలైట్ చేయడానికి మనం కింద ఒక ప్రొఫైల్, దీని కింద ఒక ప్రొఫైల్ లైట్ వాడాము. సో దీన్ని బేస్ చేసుకుంటే మనకి ఏంటంటే కిచెన్ అంతా ఒక యూనిక్ లుక్ గాను చాలా ఎక్సలెంట్ లుక్ గా ఉంటుంది. ప్లస్ మనం ఇటు సింక్ కి వచ్చేసరికి కూడా అన్ని కూడా ఇంకా రీసెంట్ గా ఈ ట్యాప్స్ అన్ని వాడాం. కానీ అన్ని సింక్ లోనే ఇంకా వాటర్ ట్యాప్ వస్తుంది, వాటర్ బాటిల్స్ క్లీనింగ్ వస్తుంది, శానిటైజర్ వస్తుంది. మనం ఏదైనా ప్లేట్స్ అవి క్లీన్ చేసుకోవడానికి అన్ని కూడా ఆల్ ఇన్ వన్ పర్పస్ యూజ్ అనమాట ఇది. సో ఇది కంప్లీట్ ఇంకా మాడ్యులర్ కిచెన్ అనమాట. సో ఫర్దర్ గా మనం ఇంకా బెడ్రూమ్స్ కూడా అవి కూడా చూసాము. ఫర్దర్ గా మనం బెడ్రూమ్కి వెళ్దాం. ఇది వచ్చేసి హాల్లో మెయిన్ గా డిస్టర్బెన్స్ ఏంటంటే మెయిన్ సార్ వాళ్ళకి వాష్రూమ్ వచ్చింది. సో మనం ఆ వాష్రూమ్ ని కవర్ చేయడానికి కంప్లీట్ గా చార్కోల్ ఓవర్స్ వాడాము. సో ఇది మనం ఇలా పుష్ మ్యాగ్నెట్ వాడడం వల్ల పుష్ మ్యాగ్నెట్ ఇది ఓపెన్ చేస్తే మనకు వాష్రూమ్ డోర్ కనపడుతుంది, లేకపోతే వాష్రూమ్ డోర్ కనపడదు. సో మనం ఇలా ఇన్విజిబుల్ గా ప్లాన్ చేసాం దీన్ని. దీనికి అటాచ్ గా వాష్ బేసిన్, సింక్ మనం ఏమైనా డిన్నర్ చేసిన ఎవరైనా వచ్చినా సరే వాష్ చేసుకోవడానికి వాష్ బేసిన్ ఇక్కడ పెట్టాం. సో ఫర్దర్ గా మనం బెడ్రూమ్స్కి వెళ్దాం.